చెన్నైతో మ్యాచ్లో ముంబై సారథి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు మాజీ క్రికెటర్లు. అత్యంత చెత్త కెప్టెన్సీగా అభివర్ణిస్తున్నారు. మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అయితే ఓ రేంజ్లో పాండ్యాపై ఫైర్ అయ్యారు. చాలా కాలం తర్వాత ఆఖరి ఓవర్లో తాను చూసిన అత్యంత చెత్త బౌలింగ్ ఇదేనన్నట్లు సెటైర్లు వేశారు. ఆర్డినరీ బౌలింగ్, ఆర్డినరీ కెప్టెన్సీ అంటూ విమర్శలు గుప్పించారు. చెన్నైని 185కి కట్టడి చేయాల్సిందని, షెఫర్డ్తో 2 ఓవర్లు ఎందుకు వేయించాల్సి వచ్చిందని ప్రశ్నించాడు. గత మ్యాచ్లో 5 వికెట్లతో సత్తా చాటిన బూమ్రాకు 4వ ఓవర్లో బంతినివ్వడంపై గవాస్కర్ అసహనం వ్యక్తం చేశారు. మళ్లీ బౌలింగ్ చేసేందుకు బూమ్రా మరో 4 ఓవర్లు ఎదురు చూడాల్సి వచ్చింది. తిరిగి ఇన్నింగ్స్ 17 ఓవర్లో బౌలింగ్ కు వచ్చిన బూమ్రా వరుసగా తన 2 ఓవర్లు వేశాడు. ఈ మ్యాచ్లో వికెట్ తీయకపోయినా అతడు కేవలం 6.75 ఎకనామీ రేటుతో 27 పరుగులే ఇచ్చాడని గుర్తు చేశారు. స్పిన్నర్ల బౌలింగ్ లో దుబే సిక్సర్లతో రెచ్చిపోతాడని, మొత్తం పెసర్లతోనే హార్దిక్ బౌలింగ్ చేయించాడని, కానీ ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్ ను అతను బౌండరీలు కొట్టానన్నాడు. అలాంటప్పుడైనా బౌలింగ్ లో మార్పులు చేయకపోవడం ఆశ్చర్యపరిచిందంటూ గవాస్కర్ వ్యాఖ్యానించారు. ఇక హార్దిక్ బౌలింగ్ పైన గవాస్కర్ ఫైర్ అయ్యారు. చివరి ఓవర్లో లయ తప్పిన హార్దిక్, ధోని సిక్సర్లు కొడుతుంటే చూస్తుండిపోయాడు. సారథిగా బౌలర్లను సరిగ్గా వినియోగించకపోవడం లేదన్న విమర్శలను ఈ సీజన్ ప్రారంభం నుంచే పాండ్యా ఎదుర్కొంటున్నాడు. అలాగే వ్యక్తిగతంగా పాండ్యా బౌలింగ్ కూడా అత్యంత పేలవంగా ఉంది. చెన్నైతో మ్యాచ్లో చివరి ఓవర్లో పాండ్యా ఇచ్చిన 20 పరుగుల తేడాతోనే ముంబై పరాజయం పాలైంది.